బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి మధ్య కొట్లాట జరిగింది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కరీంనగర్కు కౌశిక్ రెడ్డిని తరలించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ లో అరెస్ట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా కరీంనగర్ కూడా పాడి కౌశిక్ రెడ్డిని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీవీ డిబేట్ కు వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి డిబేట్ అనంతరం ఆ టీవీ ఛానల్ నుంచి బయటికి రాగానే కరీంనగర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కరీంనగర్ కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ పైన దాడికి ప్రయత్నం చేయడం, దురుసుగా ప్రవర్తించడం తోటి అతని పైన ఇప్పటికే 3 వేరు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించి ఒకవైపు కరీంనగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఒక టీవీ ఛానల్ డిబేట్ అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకొని కూడా రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి పై నమోదైనటువంటి ఫిర్యాదులు కావచ్చు, కేసులు ఏంటంటే ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయన వ్యక్తిగత పిఏ పట్రోజ్ వినోద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పిఎస్ లో ఒక కేసు నమోదైంది. మరొక కేసు ఏంటంటే సమావేశంలో గందరగోళం సృష్టించి దారి తప్పే